అసలు ఎక్స్పెక్ట్ చేసిరా ఇంత హ్యూజ్ హిట్ వస్తుంది, అసలు మామూలుగా వేయలేదు, ఇంత వేలుతుందని ఎక్స్పెక్ట్ చేసిరా? ఖచ్చితంగా మంచి సినిమా చేసాము, జనాలు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుందని ఫీల్ అయ్యాం. కానీ జనాలు ఫస్ట్ రోజే ఇంత హౌస్ఫుల్స్, ప్రీమియర్స్ హౌస్ఫుల్స్, ఇలా ఒక ఫస్ట్ డే ఆల్మోస్ట్ పెట్టిన డబ్బులన్నీ తిరిగి వచ్చేసాయి. సో అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా చూస్తారు, ఫస్ట్ వీక్ చూస్తారు, సెకండ్ వీక్ ఇంకా పెరుగుతారు అలా అనుకున్నాం. కానీ ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. చాలా హ్యాపీ ఉంది దానికి. ఏమంటుండే సాయి మార్తాండ? అంతా సూపర్ అండి. మేము రూమ్మేట్స్ లాగే, నా దగ్గర స్క్రిప్ట్ పట్టుకొని వచ్చినప్పటి నుంచి నా రూమ్లో ఉండిపోయాడు, వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. సో హోప్ఫుల్లీ ఇది హిట్ అయిన తర్వాత అయినా బయటకు వెళ్తాడని. ఇంతకు ఆఫర్లు ఎట్లా వచ్చినాయి? అటు 90s కానీ ఇటు లిటిల్ హార్ట్స్ కానీ ఎట్లా వచ్చినాయి ఆఫర్లు? ఎట్లా అప్రోచ్ అయ్యారు? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి అలా ఆడిషన్స్కి పిలిచేవాళ్ళు. అలాగే హాస్టల్ డేస్ వచ్చింది. హాస్టల్ డేస్ తర్వాత చాలా మంత్స్ మంచి స్క్రిప్ట్ అయితేనే చేద్దామని కూర్చున్నా. దాని తర్వాత 90s వచ్చిన తర్వాత 90s రోల్ నచ్చింది నాకు, డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది అనిపించి 90s చేశా. 90s చాలా అంటే ఓటీటీ స్పేస్లో బిగ్గెస్ట్ రీచ్ వచ్చిన సిరీస్ అది. చిన్న చిన్న ఊర్లలో కూడా ఫ్యామిలీస్ చూసి చాలా ఎంజాయ్ చేశారు ఆ సిరీస్. అది చాలా బూస్ట్ అండ్ చాలా హెల్ప్ అయింది ఈ సినిమా రిజల్ట్కి కూడా. ఎందుకంటే ఆల్రెడీ దానిలో చూసిన వాళ్ళు దానిలో ఉన్నాడు రా వీడు అని ఈ సినిమాకి ఒక టచ్ పాయింట్ లాగా అయింది. సో అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత ఇంకా 90s తర్వాత పక్కా మనకి మంచి స్క్రిప్ట్ కోసం చాలా నెలలు వెయిట్ చేసాం. అప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చి దాని తర్వాత